దుర్గ తేజ్ కొత్త అడ్వెంచర్ జోనర్ చిత్రానికి అంగీకారం తెలిపారు. సందీప్, సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్ యంగ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆయన కొత్తగా అడ్వెంచర్ జానర్ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఈ చిత్రానికి కా సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్, సుజిత్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. కా చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. సాయి దుర్గ తేజ్ ఇప్పటి వరకు అడ్వెంచర్ జానర్ లో కనిపించలేదు. ఈ చిత్రం ఆయనకు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టనుంది. చిత్ర బృందం షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనుంది. సాయి దుర్గ తేజ్ గతంలో విరూపాక్ష వంటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ అడ్వెంచర్ చిత్రం ఆయన కెరీర్ లో మరో హిట్ గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్ లవ్ అండ్ వార్, రజనీకాంత్ జైలర్ 2 చిత్రాలు జూన్లో విడుదల కానున్నాయి. ఈ 2 చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొంది. ఆ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న లవ్ అండ్ వార్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 చిత్రాలు జూన్ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ 2 చిత్రాల మధ్య భారీ డీ ఏర్పడనుంది. రణబీర్ గతంలో యానిమల్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ మొదట మార్చి 19న విడుదలకు ప్లాన్ చేసిన షూటింగ్ ఆలస్యం కారణంగా జూన్ కు వాయిదా పడింది. మరోవైపు జైలర్ మొదటి భాగం ఘన విజయం సాధించిన నేపథ్యంలో జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈ చిత్రం కాలీవుడ్ లో తొలి 1000 కోట్ల కలెక్షన్ల సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొత్తానికి ఈ 2 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రికార్డు ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా నుండి హాలీవుడ్ స్థాయికి ఎదగనున్నారు. ది ప్యారడైజ్ చిత్రంతో హాలీవుడ్ నటుడు ర్యాన్ రెనాల్డ్స్ ను భాగస్వామ్యం చేశారు. ఈ సినిమా బహుభాషల్లో వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది. హాలీవుడ్ స్టార్ ర్యాన్ రెనాల్డ్స్ ను చిత్రంలో భాగం చేయడం ద్వారా గ్లోబల్ గుర్తింపు లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు సహా పలు భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్లలో విడుదల కానుంది. మొదట 3 నెలలుగా ర్యాన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ఒప్పందం కుదిరింది. ర్యాన్ నటనకు అంగీకరించినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ చిత్రానికి అంతర్జాతీయ ఆకర్షణ పెరుగుతుంది. నాని మంచి కథలతో పాన్ ఇండియా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు హాలీవుడ్ కి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమాని నాని కెరీర్ కు మైలురాయి కావచ్చు. అన్ని భాషల్లో ప్రముఖ నటులను దింపుతూ తనను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో నాని విజయం సాధిస్తాడా లేదా అనేది ఆసక్తికరం.